అందరికీ నమస్తే అండ్ అందరూ ఎలా ఉన్నారు. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. సో తన పేరు తనూజ్ అండ్ నా పేరు భవాని. మేమిద్దరం కలిసి ద్వారకా నగర్లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చాం. మీరు ఫస్ట్ వీడియోని లైక్ చేసుకొని చూడండి. అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే చాలా పీస్ఫుల్గా అండ్ ఫ్రీగా ఉంది. మేము మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడికి రావడానికి, అంటే లైక్ వెజ్ ఫుడ్. నాకు ఇష్టమైన పెరుగు వడతో స్టార్ట్ చేశారు. అండ్ పూర్ణం గోరే, పరమాన్నం, కాకినాడ కాజా పెట్టండి, ఆ బూరి మీద నెయ్యి వేశారు చూడండి. అండ్ నాకు ఇష్టం లేని పులిహోర పెట్టారు. ప్రపంచంలో నాకే నచ్చదేమో నాకు తెలిసి, అందరికీ నచ్చుతుంది పులిహోర, బట్ నాకు నచ్చదు. అండ్ ఫస్ట్ టైం నేను పనసకాయ బిర్యానీ తిన్నాను. అండ్ జీరా రైస్ అండ్ పన్నీర్ కర్రీ, ఆనపకాయ కర్రీ, పునుగుల కర్రీ, పప్పు పెట్టారు. అండ్ మనం ఇప్పుడు కుమారి ఆంటీ లాగా చానా ఫ్రై, బెండి ఫ్రై, క్యారెట్ ఫ్రై అని అనాలి. అండ్ ఇక్కడ మాకు గోంగూర పచ్చడి అండ్ సొరకాయ పచ్చడి పెట్టారు. ఇలా నా అరిటాకు మొత్తం ఫిల్ చేసేసారు. చూడండి నా అరిటాకు ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఆ రెడ్ టీ షర్ట్ అమ్మాయి చాలా డీసెంట్లా కనిపిస్తుంది కదా. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి తీసిస్తాను అని టైప్ చేయండి, తను డీసెంట్ మొత్తం తెలిసిపోతుంది. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. వెజ్లో నాకు చాలా నచ్చింది. అండ్ నేనైతే చాలా పీస్ఫుల్గా తిన్నాను. నాకు ఫస్ట్ వడ పూర్ణం బోరే చాలా ఇష్టం. అది నాకు ఏంటది హనుమాన్ మూవీలో ఏదో పవర్ దొరికినట్టు అయింది. ఒకసారి చూడండి. మేమైతే నాన్ వెజ్ లవర్స్, ఎలాంటి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ ఇక్కడ వెజ్ అయితే ఫస్ట్ టైం ట్రై చేయగానే చాలా బాగుంది. ఎలా అంటే అమోఘం అంటారు కదా, అది మనకు అంత తెలివి రాదు. నిజం చెప్పాలంటే నేను ఈ వెజ్ మీల్స్ని చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఇది అన్లిమిటెడ్ బఫే అండి. ఇది ఈచ్ పర్సన్కి 280 రూపీస్ పడింది. మేము ఇద్దరం కాబట్టి 560 రూపీస్ చార్జ్ చేశారు. నాకు ముందు తెలీదు అన్లిమిటెడ్ అనేసి. నేను నా ఫ్రెండ్ని అడిగాను, ఇన్నిసార్లు రైస్ పెట్టించుకుంటున్నాం కదా, మనసులో తిట్టుకుంటారు కదా, మనని ఎంత తిట్టుకుంటారో వాళ్ళు అని అడిగితే తను ఏం చెప్పిందో వినండి. అలాగే మనం ఇక్కడ అన్లిమిటెడ్ బేసిక్గా నేను పప్పు పికిల్ కాంబినేషన్ చాలా ఇష్టపడతానండి. నేను పికిల్ అయితే నేను అన్నిటితో తినాలనుకుంటాను. లైక్ వెజ్ అవని, నాన్ వెజ్ అవని, దేంతో అయినా పికిల్ అయితే కాంబినేషన్ నాకు ఉండాలి. అండ్ నేను ఈ పప్పు పికిల్ కాంబినేషన్ అయితే అది నేను అసలు నేను చెప్పలేను ఎలా ఉంటుందంటే లైక్ హెవెన్. మాకు మధ్యలో తాగడానికి మజ్జిగ ఇచ్చారు 2 గ్లాసెస్, తనకొకటి నాకొకటి. అండ్ తనకి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, తనకి ఫుల్ అయిపోయింది అప్పుడే రైస్కి వచ్చి. పెరుగు పచ్చడి అయిపోయింది. ఇదే ఏంటి ఇందాక నుంచి సురుమని తాగుతున్నారు? 4 మొదటే దెంగి తాగారు. బకెట్ తెప్పించమంటారా? అందులో స్నానం చేయొచ్చు. మీరు కూడా అలానే తిట్టుకుని ఉంటారు కదా, అయినా ఏం పర్వాలేదు. పులిహోర గురించి మీకు చెప్పాను కదా నాకు నచ్చదు అనేసి. మా అమ్మ చేసిన నేను తిన్నాను. ఇంకా నా లంచ్ క్లియర్ అయింది. నేను హ్యాండ్ వాష్కి వెళ్ళాను. నా ఫ్రెండ్కి స్వీట్ పాన్ అంటే నాకు అస్సలు నచ్చదు. దానికి నేను తినమన్నాను కాబట్టి వీడియో కోసం తిన్నది. మీరు కరెక్ట్గా చూస్తే తను తినలేదు, యాక్టింగ్ చేసింది. ఈ రోజుతో కథ సమాప్తం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటని పగలగొట్టండి.